ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచినా? చలో ఇయాల సుత చాలా వార్తలు పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగా అయితే హెడ్లైన్స్ చూద్దాం పారి. చంద్రబాబును పట్టెచ్చుకుంటలేరు రైళ్లున్నోళ్ళు, నవ్వుకుంటున్నారు బాబు చెయ్యూపుడు చూసినోళ్ళు. వరద సాయంలో వాలంటీర్లు, రేషన్ వాహనాలు, చూస్తున్నారా చంద్రాలు జగనన్న సర్కారు పథకాలు. ఎక్కువ నిధులు ఇయ్యాలన్నట కొడుకు, మస్తు నవ్వుకున్నారు వివేక్ మాటలకు. 10-15 మంది వండుకోవచ్చు ఈ మంచంలా, చూస్తే ఎక్కిస్తారు కావచ్చు దీన్ని గిన్నిస్ బుక్కులా. జగనన్న తెచ్చిన ఉచిత పథకాలు వద్దు, రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు మోదాలు. తర్వాత ఓట్లొచ్చేటాలకు చంద్రబాబే మళ్ళా ఆ ఉచిత పథకాలను డబల్ చేసి ఇస్తామన్నారు. అట్లనే ఆనాడు వాలంటీర్లు గోనె సంచులు మోసే ఉద్యోగులు అన్నారు. తర్వాత మళ్ళా ఓట్ల కోసం వాలంటీర్లను మేము కొనసాగిస్తాం అని చెప్పిండ్రు. ఎందుకంటే జగనన్న చేసిన పనులు అంత మంచిగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ మంచి పనులే ఈ వరదల్లా కాపాడుతున్నాయి. ఈ రేషన్ బండ్లన్నీ జగనన్న తెచ్చినాయే, కాకపోతే కూటమి సర్కారు వచ్చినాక వద్దనుకున్నారు. కానీ అవే బండ్లు ఇప్పుడు వరద బాధితులకు ఆహార పదార్థాలను తీసుకపోతున్నాయి. ఇంకో ఇది జగనన్న తెచ్చిన అంబులెన్సే. ఇప్పుడు అదే అంబులెన్స్ వరదల్లో ఉన్న జనాలకు ట్రీట్మెంట్ అందిస్తున్నది, దవాఖానకు తీసుకపోతున్నది. ఇంకో వీళ్ళంతా జగనన్న సర్కారు ఎంపిక చేసిన వాలంటీర్లే. వీళ్ళని సర్కారు పక్కన పెడదామని చూసినా ఇంకో ఇప్పుడు వరద సాయం ఇంటింటికి చేరాలంటే వాళ్ళు తప్పనిసరి అయ్యారు. అందుకే ఫుడ్ ప్యాకెట్ తయారు చేస్తారు. ఇవాళ జగనన్న అధికారంలో లేడు కావచ్చు కానీ ఆయన క్రియేట్ చేసిన సిస్టమ్ ఏదైతే ఉన్నదో అదే వరద బాధితులకు అండగుంటున్నది. ఇట్లా అందుకే చాలా మంది జనం అనేది ఏంటంటే ఈ టైంలో జగనన్నే ఉండి ఉంటే మాకు ఇంత కష్టం వచ్చేది కాదు, సాయం ఏమన్నా కావాలంటే క్షణాలు ఉండేది అని. వాలంటీర్లు ఉంటే మాకు ఇంత ఇబ్బంది ఉండేది కాదండి. ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు లేని వల్ల మాకు ఇంత ఇబ్బంది పడాం. వాలంటీర్ ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. వాలంటీర్లతో పంపిస్తే అందరికి అందుతాయండి, తేగలిగితే ముసలి వాళ్ళు రాలేరు కదా. వాలంటీర్లు ఉన్నప్పుడు ఎందుకు బాగాలేదండి? ఇప్పుడు దాకా ఉండేవాళ్ళు ఏ దగ్గు ముందో ఏ టాబ్లెట్లో తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇన్ని రోజులు 4 రోజులు మురగబెట్టేవాళ్ళ జనాన్ని, మురగబెట్టరు. మొత్తానికి జగనన్న అధికారంలో ఉన్నా లేకున్నా జనాలకు సాయం చేస్తాడు అనేందుకు ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? బుడగమేరు వరద చూసేటందుకు రైలు పట్టాల మీదకి చంద్రబాబు పోతే సడన్ గా రైలు వచ్చింది. కాకపోతే అదృష్టం మంచుకుండి ప్రమాదం తప్పింది అని వార్తలు బాగానే వచ్చినాయి కదా. అయితే ప్రమాదం ఎంత తప్పిందో పబ్లిసిటీ కూడా అంతే వచ్చినట్టున్నది. అగో గాడ పట్టాల మీద ఏం పబ్లిసిటీ ఉంటది అనుకుంటుండ్రా? అక్కడున్నది చంద్రబాబు, ఆయనకు కావాల్సింది పబ్లిసిటీ. దానికోసమే ఏం చేసిండో చూడుండ్రి. ఇంకో చంద్రబాబు సహా వీళ్ళంతేడు ఉన్నారా? ఇంతల్నే ఆ నుంచి రైలు వస్తున్నదా? ఇక దాన్ని చూసి అందరు పక్కకు జరిగినరా? ఇంతల్నే రైలు వచ్చింది పోయింది. కానీ రైలు పోయినాక బాబు ఏం చేసిండో ఒక్కసారి చూడుండ్రి. కమలాసన్, అబ్బా కమలాసన్ కాదు, అంతకు మించే. మరి లేకపోతే రైలు వచ్చింది, అన్న మస్తు మంది ఉన్నారు, అయినా కూడా ఒక్కళ్ళు కూడా బాబుని పట్టించుకోలేదు. ఇంకో అంత మందిలో ఇంకో ఈయన ఒక్కడు తప్పితే. ఎంతో మంది డోర్ల దగ్గర ఉన్నారు, ఎంతో మంది కిటికీల నుంచి చూసిర్రు. కానీ ఒక్కలన్నా అగో చంద్రబాబు మన సీఎం అని ఉత్సాహం చూంచనే లేదు కదా. ఇట్లా రైల్లో పోతున్నప్పుడు ఎంతో మంది కనిపిస్తుంటారు, వాళ్ళందరినీ పట్టించుకోవాలన్నా తీయ అన్నట్టే చూసుడు కూడా చూడలేదు చక్కగా. ఇక వాళ్ళు చూడలేదని ఈయన చూసిండో ఏమో గానీ ఇంకెవరన్నా చూస్తే ఇజ్జత్ పోతుందని కావచ్చు. ఇంకో వాళ్ళంతా చంద్రబాబుని చూసి చేతులూపి అరిచినట్టు ఫీల్ అయిపోయి ఓకే ఓకే అన్నట్టు చంద్రబాబు చెప్తున్నాడు. అసలు చంద్రబాబుకు ఎవరు చెయ్యూపిండ్రు చెప్పుర్రి? అట్లుంటది మరి బాబు గారి పబ్లిసిటీ పర్ఫార్మెన్స్. అయినా జనం వరదల్లో ఇబ్బందులు పడుతుంటేనే ఆనే పబ్లిసిటీ కోసం కెమెరామెన్లను ఎంట పెట్టుకొని తిరిగినోడు మన చంద్రబాబు. అసొంటిది ఈ పట్టాల మీద ఎందుకు ఆపుతాడు పబ్లిసిటీ? తండ్రి ఎమ్మెల్యే, పెద్ద సౌండ్ పార్టీ. ఆయన కొడుకు ఎంపీ, కొడుకు కూడా సౌండే. అయితే ఆ తండ్రి కొడుకును నలుగిట్ల కూసోబెట్టి మాకు సాయం చెయ్యాలి అని అడిగిండు.
నీ దగ్గరున్న పైసలు మాకే ఎక్కువ ఇయ్యాలి అని డిమాండ్ చేసిండు. ఏంది పైసల పంచాయతీ అనుకుంటున్నారా? మీరే చూడుర్రి. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలుసు కదా, ఈసారి కొడుకు గడ్డం వంశీకృష్ణ కూడా పెద్దపల్లి ఎంపీ ఒక మీటింగుల తండ్రి కొడుకులు పాల్గొన్నారు. అక్కడ వివేక్ సారు మాట్లాడుకుంటా, నీకొచ్చే ఎంపీ లాడ్సు నిధులు వేరే నియోజకవర్గాలకు తక్కువిచ్చి మా నియోజకవర్గానికి ఎక్కువ ఇయ్యాలే అని ఎంపీ పదవిలున్న కొడుకును నవ్వుకుంటూ అడిగేటాలకు అక్కడ ఉన్నోళ్ళు కూడా నవ్విండ్లు. మేము ఎంపీ గారికి కూర్చున్నాము, ఇతర ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇవ్వకండి, మా ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వండి, ఎందుకంటే మాకు ఒక హక్కు ఉన్నది నీ మీద. ఎంపీలందరికీ ఎంపీ లాడ్సు నిధులు వస్తాయి కదా, ఆగో గా నిధులు మాకెక్కువ ఇయ్యాలి అని వివేక్ సార్ అడిగిండు. మరి ఎంపీ సారు నిధులను ఎట్లా పంచుతాడో చూడాలే అని అంటున్నారు ఆ మీటింగుకు వచ్చినోళ్ళు. కాళ్ళ మంచం, నులక మంచం, నవారు మంచం, సింగిల్ కాట్ మంచం, డబల్ కాట్ మంచం, చిన్న మంచం, పెద్ద మంచం, నడిపి మంచం, ఆ మంచం, ఈ మంచం, ఓ ఇట్లా సవాలచ్చ మంచాల పేర్లు విన్నాం, చూసినాం, అడ్డం ఒరిగినాం, నిద్రపోయినాం. కానీ మీరు ఇప్పటి వరకు ఇసొంటి మంచాన్ని అయితే చూసుండరు. అసలు మంచాన్ని ఇట్లా కూడా తయారు చేస్తారని ఊహించరు కూడా. ముందుగానే చెప్తున్నా, మంచాన్ని చూసి మాకో మంచం కావాలంటే నేనైతే తెప్పియను, ఇప్పుడే చెప్తానా. అమ్మ బాబోయ్, ఇది బాహుబలి మంచమా లేకపోతే బాహుబలి కోసం సెట్ వేసిన మంచమా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆల్రెడీ 7-8 మంది కూర్చున్నారు, కొందరు వండుకున్నారు. అయినా ఇంకా మంచంలో 10 మంది వండుకునే జాగున్నది. 3 ఫ్యాన్ల గాలిని కవర్ చేస్తున్నది మంచం. ఆగ చూడండి ఒక్కసారి. మంచం కోళ్ళు ఎంత దిట్రంగా ఉన్నాయో, మంచం పట్టెలు ఎంత పొడుగున్నాయో, నుల్కతోని భలే డిజైన్ కలిగిండ్రు పో. గిన్నీస్ బుక్ వాళ్ళకి ఇట్లా తెలిస్తే బరోబరిగా పేరు రాసుకుంటారు కావచ్చు. పంజాబ్ రాష్ట్రంలా ఇంకో ఈ కాక వాళ్ళే వేయించిండ్రాట. మరి దీంట్లో ఎంతమంది వండుకుంటారో తెలియదు కానీ మంచం అయితే గట్టిగానే చేయించారు. మరి మంచానికి సరిపోయే సేద్దాలు ఎక్కడ దొరుకుతాయి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దునియాలో ఇప్పటి వరకు 100 బెడ్లను కొన్నాం చూసినాం కానీ ఇటువంటి మంచాలను చూసుడైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోన్రి. ఎంచబోతే మంచం అంతా కంతలే అన్నట్లు ఇప్పుడు ఏ రోడ్డు చూసినా గుంతలే అవుపిస్తున్నాయి. జనాలు గులుక్కుంటా తిట్టుకుంటా ఆ గుంతల నుంచే పోతుంటారు, వస్తుంటారు. లీడర్లు రోడ్లేసే సార్లు ఏం పట్టించుకోరు. ఇక ఇట్లయితే లాభం లేదని ఒక ఆటో డ్రైవర్ ఏం చేసిండో చూడుర్రి. ఆగ చూసిండ్లా, ఆటో డ్రైవర్ అన్న ఆటోల ఇటుక పిల్లలు తీసుకొచ్చి గా రోడ్డు మీదున్న గుంతల వేసి పూడుస్తున్నాడు. సంచిల మట్టి సూత తీసుకొచ్చిండు. కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీ నుంచి కలెక్టర్ కార్యాలయానికి పోయే తొవ్వల రైల్వే గేట్ కాడ పరిస్థితిది. అది వరకే ఈ రోడ్డుకు అడ్డంగా దేనికోసమో దొవ్వి సరిగ్గా ఊడ్చలేనట్లున్నది. మొన్నటి వర్షానికి అక్కడ లొందలెక్క తయారైంది. బండ్ల మీద పోయేటోళ్లకు వాడికి రాగానే ఆ గుంతల బడి ఎత్తేసినట్లు అవుతున్నది. సూషి ఇగో ఈ ఆటో డ్రైవర్ అన్న ఇట్లా ముందుకొచ్చి ఆ గుంతను పూడ్చిండు. పేరుకు ఆటో డ్రైవరే గాని ఈ అన్న చేసిన పని చాలా గొప్పది అని మెచ్చుకున్నారు ఆ తొవ్వంట. సర్కారు నౌకరంటే ఆ కథే అలాగుంటది. అందరు కాదు గాని కొంతమంది మనల్నే వాడు అడిగేది అన్నట్లే చేస్తారు. ఇక పెద్ద పోస్టులు ఉన్నోళ్ళైతే వాళ్ళ కింద పని చేసేటోళ్లను చెప్రాసీల లెక్క చూస్తారు. ఇంటి పని కూడా వాళ్ళకే అప్పచెప్తారు. ఆగో గా స్టేషన్ గన్పూర్ ఎంపీడీఓ ఏం చేసిందో చూడుండ్రి. ఈ ట్రక్కుల నుంచి సామాన్లు దించుతున్నోళ్ళు ఎవరో ఎరికేనా? పంచాయతీ ఎంపీడీఓల పనిచేసే స్టాఫ్. మరి కూలోళ్ళ లెక్క ఇట్లా సామాన్లు మోస్తున్నారేంది అనుకుంటున్నారా? అది ఎంపీడీఓ ఆర్డర్. ఆ సామాన్లన్నీ ఆ మేడంయే. అసలు ముచ్చట ఏందంటే ఎంపీడీవి జయశ్రీ మేడం స్టేషన్ గన్పూర్లో కొత్తగా బాధ్యతలు తీసుకున్నది. ఎంబటే ఇది వరకున్న ఇంటి నుంచి ఒక ట్రక్కుల సామాన్లు వేసుకొచ్చిండ్లు. మరి కూలోళ్ళెందుకు దండగా అనుకున్నదో ఏందో గాని పంచాయతీ ఎంపీడీవి ఆఫీసు స్టాఫ్ ను పిలిపించి వాళ్లతోనే సామాన్లు మోపించింది. మేడం చెప్పినాక తప్పుతుందా అని పాపం వాళ్ళు కూడా ట్రక్కులున్న సామాన్లను ఇంట్లోకి మోసుకుపోయిండ్రు. 2 కూలోళ్లను పెడితే అయిపోయేదానికి ఇట్లా స్టాఫ్ తోని మోయిచ్చుడు ఏంది మేడం అని అంటున్నారు ఈ విషయం తెలిసినోళ్ళు. మనం ఇంట్లో చాయ్ పెట్టుకుని తాగినాక ఆ గిలాసులను సబ్బు పెట్టి ఎంతో మంచిగా కడుక్కుంటాం కదా. ఒకవేళ మనం గిట్లా మంచిగా కడగలేదే అనుకో, ఇంట్లో అమ్మనో అక్కనో తిట్టరాని తిట్లు తిడుతుంటారు. ఆ గిలాసులను అటెత్తేసుకుంటా ఇటెత్తేసుకుంటా గిట్లనేనా గడుగుడు? ఇగో ఆ చాయ్ మరకలు కూడా పోలే, చిచ్చి వాసన ఎట్లొస్తున్నదో చూడు అనుకుంటా మళ్ళా సబ్బు పెట్టి రుద్ది మళ్ళా అడుగుతుంటారు. కానీ అదే కొన్ని హోటళ్ళల్లో అవే చాయ్ గ్లాసులను ఎట్లా అడుగుతారో చూస్తే మళ్ళా జీవితంలో బయట చాయ్ తాగనంటారు కావచ్చు.
ఈ డ్రైనేజీల నీళ్లతోనే ఛాయ్ గిలాసులు కడుగుతున్నాడు. ఇప్పుడు ఈ గిలాసులల్లా ఛాయ్ పోషిస్తే వచ్చిన జనం తాగాల. వీళ్ళ ఛాయ బోర్ల వడ ఈ గిలాసులు వలిగిపోను. ఈ నీళ్లతోనే కడిగిన గిలాసుల్లా ఛాయ్ తాగితే రోగాలు రావా? ఆ నీళ్ళల్లా ఎంత మురికున్నదో, ఎన్ని పురుగులు ఉన్నాయో ఏమో. ఏమన్నా ఈ నీళ్ళని ఎట్లా వాడుతున్నారు గిలాసులు కడిగేందుకు? కొంచెమన్నా గలీజ్ అనిపిస్తలేదా మీకు? మోటార్ కాలిపోతే మంచిగా చేయించుకోవాలి కానీ గిట్లా డ్రైనేజీ నీళ్లతో కడుగుతారా? అవి ఎవరు బట్టలు విండిన నీళ్ళు, ఎవరు తానం చేసిన నీళ్ళు, ఎవరు బోలు తవ్విన నీళ్ళు. ఆ డ్రైనేజీ నీళ్ళ గిలాసులు కడుగుతారా? అన్నట్టు ఇట్లా ఛాయ్ గ్లాసులే కాదు, ప్లేట్లు గిన్నెలు అన్ని ఈ నీళ్లతోనే కడుగుతున్నారట. ఇంతకీ హోటల్ ఎక్కడిది అని అంటే హైదరాబాద్ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ మూల మీదనే ఉండే శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్. కొన్ని రోజుల నుంచి పైపులకు వెళ్ళి డ్రైనేజీ నీళ్లు కారుతుంటే ఆ నీళ్లతోనే ప్లేట్లు కడిగిస్తున్నారట. కానీ దాన్ని అయితే మంచిగా చేపిస్తలేరట ఓనర్ వాళ్ళు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిస్తే ఛాయ్ బయట తాగాలంటేనే భయపడతారు జనం. ఇంకా ఈ హోటళ్ళకు పోయి అయితే అస్సలుకే తాగరు కావచ్చు. పోచి అయ్యా ఆఫీసర్లు ఇటువంటి హోటళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో గానీ జనాల ఆరోగ్యాన్ని మాత్రం జర కాపాడు, పుణ్యం ఉంటుంది మీకు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇట్లానే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.